గేమ్ చేంజర్ యూనిట్కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్. ఫ్యాన్స్ నందు డైహార్డ్ ఫ్యాన్స్ వేరయ్యా అని నిరూపించాడు ఓ అభిమాని. తన అభిమాన నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అప్డేట్ కనుక ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడో అభిమాని. ఇప్పుడు ఆ లెటర్ వార్తలలో హైలైట్ అవుతుంది. అయితే కాసేపటికే ఆ అభిమాని ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. అభిమాని లెటర్పై గేమ్ చేంజర్ పిఆర్ టీం వెంటనే స్పందించి సదరు అభిమానికి వివరణ ఇచ్చారు. వెంటనే ఆ అభిమాని తన ట్వీట్ని తొలగించి పిఆర్ ఇచ్చిన మెసేజ్ని రీట్వీట్ చేశారు. దీంతో రెండు రకాల వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. అందులో మొదటి రకం వార్త ఏమిటంటే, నిజంగా అభిమాని అభిమానంతో అలా చేసి ఉంటే అతడిని ఆత్మహత్య చేసుకోనీయకుండా పిఆర్ టీం సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. రెండో రకం వార్త ఏమిటంటే, కావాలనే చిత్ర యూనిట్ ఇలా అభిమానితో చేయించిందనే అపవాదిని కూడా పిఆర్ టీం ఎర్లీ స్పందనతో దూరం చేసింది. లేదంటే ఈసరికే సోషల్ మీడియాలో మెగా వ్యతిరేక వర్గం డ్యూటీ ఎక్కేసేది. వాస్తవానికి గేమ్ చేంజర్ టీం ఈ మధ్య అలర్ట్గానే ఉంది. అప్డేట్స్ వదులుతూనే ఉంది. అయినా కూడా అప్డేట్స్ అంటే ఎక్కడి నుండి తీసుకొస్తారు? అదే చెప్పారు పిఆర్ టీం కూడా. సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తుంటాయి, తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ వదిలిన వ్యక్తికి టీం సర్ది చెప్పింది. ఇంతకీ అభిమాని రాసిన లెటర్ ఏముందంటే, సినిమా రిలీజ్కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు అని గేమ్ చేంజర్ యూనిట్కు సదరు అభిమాని లెటర్ రాశాడు. ఈ లెటర్కి నెటిజన్లు కూడా తలో రకంగా రియాక్ట్ అయ్యారు. కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మరికొందరు ఇలా చేసి అల్లు అర్జున్ జైలుకి పోయేలా చేశారు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు.